8:30 ఆ టైంలోని ఇంటికి వచ్చారు. పోలీసులు వ్యాన్ వేసుకుని ఇంటికి వచ్చారండి. ఎక్కడ పోలీసులు అంటే ఖమ్మం అర్బన్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పారు. మా సారు బయట నుంచి లోనికి వచ్చే టైంలోని ఒక 2 పోలీసులు లోనికి వచ్చారు. వచ్చి నీ ఫోన్ తీసుకుని బయటికి రా అని చెప్పి కొంచెం సీరియస్ గా మాట్లాడారు. మాట్లాడి తన బయట తీసుకొని వచ్చినప్పుడు నేను అడిగా, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు అని అడిగితే మా సార్ చెప్పారు, అర్బన్ స్టేషన్ లోని కేసు ఫైల్ అయిందని చెప్పారు. అక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు, అక్కడికి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. అయితే ఇక్కడ మేము అర్బన్ స్టేషన్ కి వచ్చి ఇక్కడ అజయ్ పాస్టర్ ని అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ మాకు మేమెవరం రాలేదు, మేమెవరం మీ ఇంటికి రాలేదు, తీసుకురాలేదు అని చెప్తున్నారు. అట్లా అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే హైదరాబాద్ తీసుకెళ్లారు, తుకారాం గేట్ స్టేషన్ కి అని చెప్పారు. అక్కడికి మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి ఇక్కడైతే ఎవరు తీసుకురాలేదు అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి ఉప్పలకి తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళేమో మా దగ్గరికి మేము అసలు తీసుకురాలేదు, మా స్టేషన్ నుంచి ఎవరు రాలేదు అని చెప్తున్నారు. మరి మా సార్ని ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎందుకంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. కనీసం మాకు సంబంధించిన వాళ్ళకి కనీసం ఏ విషయం చెప్పలేదు. చెప్పకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీ అయింది, మీరు వచ్చి మేము ఇట్లా వచ్చి తీసుకెళ్తున్నాం అని కూడా ఏమీ లేకుండా దౌర్జన్యంగా తీసుకొని తనని తీసుకొని వెళ్ళి వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే మా సార్ మాట్లాడుతూ మట్టి ప్రసాద్ అన్న అతనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే తన దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి. ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన ఇప్పుడైతే ఎక్కడుందో మాకు విషయం తెలీదు. ఆయనకి ఏదన్నా అయింది అంటే మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులదే బాధ్యత అండి. అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ ఈరోజు సుమారు ఏప్రిల్ 5వ తారీఖున సాయంత్రం పూట 8 గంటలకు నాకు అన్న ఫోన్ చేసిండు. మట్టి ప్రసాద్, నువ్వు ఎక్కడున్నావు, నన్ను పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నన్ను జీబులో తీసుకెళ్తున్నారు, నువ్వు ఎక్కడున్నావు, అర్జెంట్ గా నా కాడికి వచ్చాయని చెప్పేసి అని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న నువ్వు ఎక్కడున్నావు చెప్పన్నా అని చెప్పేసి అంటే, అన్న నువ్వు ఎక్కడున్నా చెప్పానంటే వీళ్ళు నన్ను రూట్ తీసుకెళ్తున్నారు, ఆ రూట్ ఎటు నాకు అర్థం కావట్లేదు, ప్రసాద్ నువ్వు పక్కన ఉంటావు, నువ్వు రా తొందర రా అంటాడు. నువ్వు ఎక్కడో చెప్పన్నా అంటే నాకు రూట్ అర్థం కావట్లేదు, నువ్వు రా అంటాడు. అనగానే పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ అని చెప్పేసి నేను అన్నా. అనగానే అమ్మటి వాళ్ళు ఫోన్ తీసుకొని ఆ ఫోన్ కట్ చేశారు. నేను మళ్ళీ రిటర్న్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది.